కులం మిత్తయ్యల వారండి. మా మిత్తయ్యల వారి కులం చేసే పని ఏంటంటే గుమ్మెట వాయించడం, తంబూర వాయించడం, సంక్రాంతి పండగకు ఇల్లు తిరుగుతూ భిక్షాటన చేయడం. మా గ్రామాలలో మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళు, మాకు వ్యవసాయ భూములు లేవు ఎక్కడ కూడా. మా అమ్మ వాళ్ళు ఇస్తారాకులు తీసుకొస్తే ఎండాకాలం పిల్లల మేము కుట్టుకునేది, వాటితో వచ్చిన డబ్బులతో జీవనం గడుపుకునే వాళ్ళం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లో మాల వాళ్ళ దాంట్లో గ్రూప్ సిలో కలిపారు. ఇలాంటి వాళ్ళం మా దాంట్లో ఎంబీబీఎస్ డాక్టర్ లేడు, ఐఏఎస్ లేరు, గ్రూప్ 2 అధికారులు లేరు. మరి మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, మినిస్టర్ లేడు. మరి మేము ఎలా ఎస్సీసీలో మాల వాళ్ళతో పోటీ పడి మేము ఎలా చదవగలం, వాళ్ళతో ఎలా రాణించగలం? పెద్ద ప్రశ్న. మేము ఇలానే ఈ 57 కులాల్లో ఉన్నటువంటి అందరం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. దానికి కారణం మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడనే దుని చూసినవా, రానున్న రోజుల్లో 57 కులాల పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. మేధావులారా, మనందరం ఒకటైన మన జాతి కోసం, మన సంఘాల కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరం చైతన్యం చేసి ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చైతన్యం చేసి మన రిజర్వేషన్ మనం సాధించుకునేటట్టు ఫలాలు అందేటట్టుగా మనందరం కూడా మీటింగ్లు పెట్టుకొని చైతన్యపరిచి మళ్ళీ స్టేట్ వైజ్గా కార్యక్రమాలు తీసుకోవడానికి ఇక్కడ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందు పడాలని, ఉధృతం చేసి మన రిజర్వేషన్ మనం సాధించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కమిటీకి